హారిక వయస్సును దృష్టిలో పెట్టుకొని తన జీవితం వ్యర్థం కాకుండా ఉండాలంటే తనకు విడాకులు అవసరమని కోర్టు భావిస్తోంది. హారిక కోరినట్టు మీరామెకు విడాకులతో పాటు జీవన భృతి కోసం భరణం కూడా ఇచ్చి తీరాలి. కానీ మానవతా దృక్పథంతో ఆలోచిస్తే కాళ్ళు లేని భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి హారిక వదిలేయడం సమంజసం కాదు. రాముడు అడవులకు వెళ్తే భర్తతో పాటు సీత కూడా అడవులకు వెళ్లిన సంస్కృతి మనది. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన సావిత్రి చరిత్ర మనది. అతనికి కాళ్ళొస్తాయని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి అతను లేచి నడవడానికి 1 నెల రోజులు గడివిస్తున్నాను. ఈ నెల రోజులు హారిక అతనితో కలిసి ఉండాలి. అఖిల్కు కాళ్ళు వచ్చేలా హారిక సర్వీస్ చేయాలి. నెల రోజుల్లో అఖిల్ లేచి నడిస్తే విడాకుల పరిస్థితి ఉండదు. అలా కాని పక్షంలో విడాకులు మంజూరవుతాయి. అఖిల్ వాటా ఆస్తి హారికకు భరణంగా చెందుతుంది. మరి నెల రోజులేంటి మేడం? ఈ 30 రోజులు నా కూతురు ఇంట్లో నరకం అనుభవించాలా? నేనిందాకే చెప్పాను, సీతా సావిత్రి లాంటి పతివ్రతలు పుట్టిన దేశం మనదని. కష్టంలో ఉన్న భర్తను వదిలేయడం భార్య ధర్మం కాదు. మీకు ఎన్నో రోజులు గడువివ్వలేదు. నెల రోజులు మాత్రమే అఖిల్ను హారిక ప్రేమగా చూసుకోవాలి, సేవలు చేయాలి. అఖిల్ లేచి నడవడానికి సహకరించాలి. అప్పటికి అతనికి కాళ్ళు రాకపోతే మీకు విడాకులొస్తాయి, భరణమూ వస్తుంది. మరొక విషయం, ఈ నెల రోజులు హారిక అఖిల్ను పట్టించుకోకపోయినా, ప్రేమగా చూసుకోకపోయినా విడాకులు మాత్రమే వస్తాయి, భరణం రాదు. తీర్పును నెల రోజుల పాటు రిజర్వ్ చేస్తూ ఇప్పుడు మీకు రిలీవ్ ఇస్తున్నాను. 1 మంత్ తర్వాత మళ్ళీ రండి. దిస్ కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఏంటి సిస్టర్ ఇలా జరిగింది? ఇప్పుడేం చేద్దాం? చేయడానికేముంది? ఇన్ని రోజులు భరించాం, ఇంకొక నెల రోజులు భరిద్దాం. ఏమే, ఈ నెల రోజులు నువ్వు అఖిల్ గారిని ప్రేమగా చూసుకోవాలంట, లేదంటే విడాకులు మాత్రమే వస్తాయంట, భరణం రాదంట. సరే పదండి, ఇంటికెళ్దాం. పదండి. కొంతలో కొంత బెటర్. జడ్జి గారు మంచి తీర్పే ఇచ్చారు. అవునండి, మనకి నెల రోజులు గడువుంది. అఖిల్, నువ్వు అదృష్టవంతుడివి. లేదు వదినా, జడ్జి గారు అనవసరంగా ఎక్స్టెండ్ చేశారు. నెల రోజుల తర్వాత జరిగేది కూడా ఇదే. అలా మాట్లాడక అఖిల్, బీ పాజిటివ్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఈయన ఇప్పుడే వస్తాము. చాలా థ్యాంక్స్ మేడం, మాకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చి పెద్ద హెల్ప్ చేశారు. మీకోసం ఇండియన్ పీనల్ కోడ్ని పక్కన పెట్టి మనస్సాక్షిగా తీర్పిచ్చాను వసు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ తమ్ముణ్ణి మరదల్ని ఎలాగైనా కలపాలని వసు నన్ను రిక్వెస్ట్ చేసింది అభిరామ్. తోటికోడలతో విడిపోవాలని, భర్త తరపు బంధువులకు దూరంగా ఉంచాలని ఆడవాళ్ళని చూశాను, కానీ ఫస్ట్ టైం ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని కోరుకునే వసు
సారీ. ఇట్స్ ఓకే మేడం, మా ప్రయత్నం మేము చేస్తాము. లెట్స్ హోప్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. జడ్జి గారు చాలా మంచివారు కదండి. నేను రిక్వెస్ట్ చేయగానే మనకి ఫేవర్ చేశారు. మనకి 4 రోజులు టైం ఉంది వసు గారు. ఈ 1 మంత్లో హారికలో చేంజ్ వస్తుందంటారా? రావాలండి. అఖిల్ హారికలు కలిసి ఉండాలి. మన కుటుంబం చెదిరిపోకూడదు. ఈ 4 రోజుల్లో ఏదో ఒకటి చేసి హారిక మనతో ఉండేలా చేద్దాం. హారిక విన్నా వాళ్ళమ్మ విందేమో. ఒక్కసారి హారిక మన మాట వింటే చాలు. వాళ్ళమ్మ సంగతి నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ వసు గారు. హారిక కోసం అఖిల్ కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. అదేం లేదండి. వెళ్దాం పదండి. ఈ రోజే విడాకులు భరణం వస్తాయనుకుంటే ఇంకో 4 రోజులు ఆగోలో శిశు. ఈ 4 రోజులు ఎలాగోలా తనని భరిస్తాను. తర్వాత ఒక్క క్షణం కూడా దాన్ని ఇంట్లో ఉండనివ్వను. 4 రోజులు అవగానే వెంటనే భరణం తీసుకుని వెళ్ళిపోదాం మమ్మీ. 1 మినిట్ కూడా ఇక్కడ ఉండొద్దు. హారిక ఉండే ఈ 4 రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంట్ అఖిల్. తనని మార్చి తీరాలి. వాళ్ళేం చెప్పినా ఏం చేసినా ఈ 4 రోజులు నువ్వు మారకు బేబీ. నువ్వు ఇలాగే ఉండు. వదిన, హారిక ఎప్పటికీ మారదు. ఈ 4 రోజులు కూడా వేస్ట్. అవును సిస్టర్, ఈ 4 రోజులు వాళ్ళకి వేస్ట్ కావాలి. భరణం తీసుకుని మనం బయటపడాలి. భరణం ఇవ్వడానికో విడాకులు ఇవ్వడానికో ఈ 4 రోజులు టైం అడగలేదు అఖిల్. మిమ్మల్ని కలపడమే మా ప్రయత్నం. ఆ దేవుడు దిగొచ్చినా సరే నన్ను అఖిల్ని కలపలేరు. కష్టం అన్నయ్య, మేం కలవడం చాలా కష్టం. విరిగిన మనసు మళ్ళీ అతుక్కోదు. మనసుంటే మార్గం ఉంటుంది అఖిల్. మనసే లేని మనిషితో ఎలా వదిన కలిసుండేది? మేం హారికను మారుస్తాంరా, నువ్వు ప్రశాంతంగా ఉండు. వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు బేబీ. ఈ 4 రోజులు వాళ్ళకి చుక్కలు చూపించాలి. ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళకి నరకం కనపడాలి. 4 రోజులు కాదు, 10 రోజులు కూడా మనల్ని భరించలేమనే స్థితికి తీసుకురావాలి. కరెక్ట్ గా చెప్పారు సిస్టర్. అలా టార్చర్ పెడితే తప్ప త్వరగా విడాకులు భరణం రావు. మేం చూసుకుంటాం. రెచ్చిపో హారిక. ఈ హారిక ఏంటో వాళ్ళకి చూపిస్తాను. పద మమ్మీ, పదండి ఆంటీ. Ladies and gentlemen, may you kindly attention please? ఈ హారిక చెప్పేది అందరూ కేర్ఫుల్ గా వినండి. ఒక్క 1 మంత్ మాత్రమే మేము ఈ హౌస్ లో ఉంటాం. ఆ తర్వాత వేకేట్ చేస్తాం. ఈ 1 మంత్ మాకీ హౌస్ గెస్ట్ హౌస్ లాంటిది. మేము నాన్ పెయిడ్ గెస్ట్లం. అంటే ఎలాంటి మనీ పే చేయని వివిఐపీలం అన్నమాట. మాకు మీరు ఫ్రీ సర్వీస్ చేయాలన్నమాట. నాకు గ్రీన్ టీ, మా మమ్మీకి మసాలా టీ, ఆంటీకి అల్లం టీ రెడీ చేసి తీసుకురండి. ఓన్లీ 5 minutes టైం ఇస్తున్నాను. మీ ఇద్దరిలో ఎవరు తెచ్చినా ఓకే. గ్రీన్ టీ, మసాలా టీ, అల్లం టీ, ఇంకా ఏం కావాలి? సమోసాలు, బిస్కెట్లు, బజ్జీలు కూడా కావాలా? పకోడీ కావాలి. ఆనియన్ పకోడీ కావాలి. నాకు బ్రెడ్ ఆమ్లెట్. మమ్మీ, నీకు శాండ్విచ్ చెప్పనా? వద్దు బేబీ, ఫ్రూట్ సలాడ్ కావాలి. అది తెప్పించు చాలు. విన్నారుగా, వెళ్ళి తీసుకురండి.
అలా బయటకు వెళ్ళి స్ట్రీట్ చివరి దాకా వెళితే అక్కడొక చిన్న టిఫిన్ సెంటర్, టీ కొట్టు, జ్యూస్ పాయింట్ ఉన్నాయి. వెళ్ళి తెచ్చుకోండి. మేం తెచ్చుకోవడం ఏంటి? మీరు కదా తేవాలి. ఎవరు చెప్పారు మేం తేవాలని? ఈ 1 మంత్ మమ్మల్ని మీరు చూసుకోవాలి కదా, మేము మీ గెస్ట్లం కదా. మీరు కోర్టు ఆర్డర్ సరిగ్గా విన్నట్టు లేరు. ఈ 1 మంత్ అఖిల్ని హారిక చూసుకోవాలి, మేము మిమ్మల్ని చూసుకోవడం కాదు. అంతేకాదు, ఇక నుంచి మీ పనులు మేమెవ్వరం చెయ్యము. మీ పనులు మీరే చేసుకోవాలి. అంటే మీ టీ మీరే పెట్టుకొని తాగాలి, మీ వంట మీరే చేసుకొని తినాలి, మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. అంటే సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. అదేంటే మొన్నటి వరకు హారిక ఏం అడిగితే అది చేశారు కదా. హారిక మా చెల్లెలు అనుకుని చేశాము, కానీ ఇప్పుడు మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోతుంది కదా, ఇక మేమెందుకు చేయాలి? ఉన్నట్టుండి తన పని తనే చేసుకోవాలంటే ఎలాగే? పాపం, పనులు చేయటం అలవాట్లేని పిల్ల కదా. పిన్ని గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం. హారికతో పాటు మీరు కూడా మీ పనులు చేసుకోవాలి. మేము మీ పనులు చెయ్యము. నేనేం చేశానే? హారిక వైపు ఉన్నారు కదా. సో మై డియర్ లేడీస్, కోర్టు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ నెల రోజులు మీరు ఇంట్లో ఉంటారు, మీ పనులు మీరే చేసుకుంటారు. అఖిల్ను హారిక ప్రేమగా చూసుకుంటుంది, వంట వండి పెడుతుంది. అది విషయం అన్నమాట. ఇక వెళ్ళండి. గ్రీన్ టీ, అల్లం టీ, మసాలా టీ ఏం తాగాలన్నా తాగేసేయండి. పకోడీ, శాండ్విచ్, బజ్జీ ఏం తింటారో తినండి. అంతా మీ సొంత ఖర్చే, మేము రూపాయి కూడా ఇవ్వము. సర్వే జన సుఖినో భవంతు. ఏంటి సిస్టర్, వసు ఇలా ట్విస్ట్ ఇచ్చింది? ఏంటి వసు వాళ్ళకి అలా చెప్పావు? భలే చెప్పావు వదినా, వాళ్ళకి అలాగే చేయాలి, అప్పుడే వాళ్ళ కొలెస్ట్రాల్ కరుగుతుంది. మనమేమైనా ఎక్స్ట్రా చేసామా మమ్మీ? ఓవర్ యాక్షన్ ఏమైనా చేసామా? ఆ 2 చేస్తుంది వాళ్ళు. ఈ నెల రోజులు వాళ్లతో మనం వాడుకుందాం అనుకుంటే మనతో వాళ్ళు ఆడుకుంటున్నారు. మనం దారిలోకి వస్తామనుకుంటారు మమ్మీ, కానీ మనం ఎందుకు కష్టపడతాం? మన పని మనం ఎందుకు చేసుకుంటాం? డబ్బులు పడేసి పనులు చేయించుకుంటాం. పడేయడానికి డబ్బులుండాలి కదా, వాళ్ళ ఖజానా ఖాళీ. ఏంటి సిస్టర్ మీరనేది? మీ దగ్గర డబ్బులు లేవా? అప్పులు పాలైపోయి తిప్పలు పడుతున్నానని చెప్పాను కదా. నా దగ్గర కూడా మనీ లేవు మమ్మీ, ఏం చేద్దాం ఇప్పుడు? చచ్చినట్టు మీరు చెప్పిందే చేస్తారు వదినా. ఈ నెల రోజులు కష్టపడతారు, ఆ తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళిపోతే మనకేంటి?
ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు వసు గారు. ఇందాకటి నుంచి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఊరికే. ఊరికే ఏం కాదు, మీ మనసులో ఏదో అలజడి ఉంది. నాకు అలజడి ఏంటండి? దేనికో మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు. అలా ఏం లేదు వసు గారు. అయితే మీరు కాన్సన్ట్రేట్గానే ఉన్నారా? అవును. కాన్ఫిడెంట్గా చెప్పండి. మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? నిమిషం పాటు రెప్ప వాల్చకుండా, చూపు తిప్పుకోకుండా నా వంకే చూడండి. ఎందుకు? మీరు ఎంత ఏకాగ్రతతో ఉన్నారో నాకు తెలుస్తుంది. టెస్ట్ పెడుతున్నారా? అవును, పాస్ అయితే మీరు డిస్టర్బ్డ్గా లేరు అని అర్థం. ఇవన్నీ అవసరమా అండి? అవసరం. స్టార్ట్ చేయండి. తప్పదా? తప్పదు. 1 minute టైం. రెప్ప వాల్చకూడదు, చూపు తిప్పకూడదు. వసు గారు, నా వల్ల అవ్వట్లేదండి. అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు. మీ మనసులో అలజడి ఏంటో చెప్పండి. నేను డిస్టర్బ్డ్గా ఉన్నానని మీకెలా తెలిసింది? మీరు టెస్ట్లో ఫెయిల్ అయ్యారు కదా. టెస్ట్ పెట్టకముందే చెప్పాను కదండి. భర్త మనసులో ఏముందో భార్యకి తెలియదా చెప్పండి. మీరేమో జడ్జి గారి చేత ఒక చిన్న అబద్ధం చెప్పించి నెల రోజులు అఖిల్ హారికలు కలిసి ఉండేలా చేశారు. వాళ్ళిద్దరూ ఒక్కటయ్యే అవకాశం ఉందంటారా? లేదని మీరెందుకు అనుకుంటున్నారు? హారిక పట్ల మనసు విరిగిందని అఖిల్ అంటున్నాడు. నెల రోజులు ఎప్పుడు పూర్తవుతాయా? విడాకులు భరణం తీసుకెళ్ళిపోదామని హారిక వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కలిసిపోతారని నాకు అనిపించడం లేదండి. పైగా మీరు హారికతో తన పని తనే చేసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు హారిక ఏ పని చేయలేదు. వారంలో ఇల్లు విడిచి పారిపోతుందేమో అనిపిస్తోంది. అప్పుడు విడాకులు రావు కదండి. హారిక వెళ్ళిపోతే అఖిల్తో కలిసి ఉండలేదు కదా. హారిక వెళ్ళదు, నేను వెళ్ళనివ్వను. అంటే బలవంతంగా మీరు ఆపేస్తారా? నేను ఆపను. అఖిల్ హారికల మధ్య ఉన్న ప్రేమే ఆపుతుంది.